Very politically motivated case and it has finally come to an end. నమస్తే, వెల్కమ్ టు ఏబీపీ దేశం. నేను ప్రదీప్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటుగా కేసీఆర్ కుమార్తె కవితను కూడా నిర్దోషిగా తెలుస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించడం జరిగింది. ఇది తాజాగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన అంశము. తాజాగా అందరూ కూడా అసలు ఏంటి లిక్కర్ స్కాము, ఢిల్లీలోని లిక్కర్ స్కామ్ వెనుక అసలు కథ ఏంటి, వారిపైన ఉన్న ఆరోపణలు ఏంటి, తాజాగా కోర్టు వెలువరించిన ఈ తీర్పు పరిణామాలు ఏ రకంగా ఉండబోతున్నాయి అన్న అంశాలపైన ఒకసారి వివరంగా చూద్దాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ 2021 నవంబర్లో ఢిల్లీలో మద్యం పాలసీని మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పటి వరకు కూడా ఢిల్లీలో మద్యం దుకాణాలన్నిటి కూడా ప్రభుత్వమే నిర్వహిస్తూ ఉండేది. ప్రభుత్వమే మద్యము డిస్ట్రిబ్యూటర్ల నుంచి మద్యము సేకరించి దాన్ని ప్రభుత్వమే అమ్మకాలు నేరుగా రిటైల్ దుకాణాలు నడపడం ద్వారా ప్రభుత్వమే మద్యం వ్యాపారాన్ని చేస్తుంది. దీన్ని ప్రభుత్వానికి ఈ మద్యం వ్యాపారంలో ప్రమేయం అవసరం లేదు. ప్రైవేటు వ్యాపారస్తులకు అది అప్పగించడం ద్వారా దానిలో లాభాలు, ఈ సేల్స్ పెరగడం ద్వారా వచ్చే ట్యాక్స్లన్నీ కూడా ప్రభుత్వానికి అదనపు ఆదాయంగా ఉంటాయన్న పాలసీని మారుస్తూ ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. తద్వారా ఢిల్లీలోని కొత్త మద్యం దుకాణాలు ఏర్పడడం, ఈ కొత్త మద్యం దుకాణాల పట్ల స్థానికంగా కొంత వ్యతిరేకత రావడం, దానిపైన పార్టీలన్నీ కూడా ప్రాథమికంగా కొంత వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. దీని వెనుక ఏదో ఉంది, ప్రైవేటు వ్యక్తులకు మద్యం దుకాణాలని కట్టబెట్టడం వెనుక ఏదో లబ్ధి ప్రభుత్వాన్ని నడుపుతున్న అధినేతలకు ఉంది అన్న ఆరోపణని దీనిపైన విచారణ జరపాల్సిందిగా స్థానిక లెఫ్టినెంట్ గవర్నర్కి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలతో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుని విచారించాల్సిందిగా సిబిఐని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. దీనితో ఢిల్లీ లిక్కర్ స్కామ్ పైన ప్రాథమికమైన విచారణ ప్రారంభమైంది. ఈ ప్రాథమిక విచారణలో ప్రాథమిక ఆధారాలు సేకరించిన సిబిఐ ఇది 100 కోట్ల రూపాయల స్కామ్గా అభివర్ణిస్తూ దానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాన్ని కూడా సేకరించామని చెప్పారు. దీనికి ప్రధానంగా లబ్ధిదారులంతా కూడా సౌత్ కార్టెల్ అంటే దక్షిణాది రాష్ట్రాల నుంచి ఉన్న లిక్కర్ తయారీదారులు, డిస్ట్రిబ్యూటర్లు ప్రధానంగా ఢిల్లీ ప్రభుత్వాధినేతకు 100 కోట్ల రూపాయల మొత్తాన్ని కూడా ముట్టజెప్పారు. దానికి ప్రతిఫలంగానే ఆయన ఢిల్లీలో రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఢిల్లీ సిటీ వ్యాప్తంగా ఉన్న, ఎన్సీఆర్ రీజన్ వ్యాప్తంగా ఉన్న దుకాణాల పాలసీలన్నిటి కూడా మార్చారు అన్నది ప్రధానమైన ఆరోపణ. దాంట్లో ప్రధాన పాత్ర అప్పటి తెలంగాణ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత కూడా కీలక పాత్ర పోషించింది. ఈ సౌత్ కార్టెల్లోని ఈ ప్రధానమైన లిక్కర్ తయారీదారులని అలాగే డిస్ట్రిబ్యూటర్స్ అందరినీ కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు పరిచయం చేశారు అన్నది ప్రధానమైన ఆరోపణ. అందుకు సంబంధించిన 2-3 మీటింగ్లకు సంబంధించి ఢిల్లీలోని 2-3 స్టార్ హోటల్లో వారి మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ల ఆధారాలని సిబిఐ ప్రాథమికంగా సేకరించడం జరిగింది. దాంతోపాటుగా ఈడీ కూడా దీంట్లో పెద్ద మొత్తంలో మనీ ట్రాన్సాక్షన్స్ కూడా జరిగాయన్న ఆరోపణలు వచ్చింది. కాబట్టి ఈడీ కూడా రంగంలోకి దిగడం జరిగింది. ఈ మొత్తాన్ని కూడా విచారిస్తున్న సందర్భంగా ఈ మొత్తం వ్యవహారంలో దాదాపుగా 23 మంది పైన ఆరోపణలు చేస్తూ ఈడీ, సిబిఐ ఇద్దరు కూడా దీనిపైన ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. దీనిపైన విచారణ సందర్భంగా రౌస్ అవెన్యూ కోర్టు ప్రాథమికమైన ఆధారాలు లేవు అన్న ప్రధాన కారణాన్ని చూపుతూ ఈ 23 మంది పైన కూడా ఛార్జ్ షీట్లో ఉన్న ఆరోపణలన్నీ కూడా కొట్టిపారేయడం జరిగింది. దీనికి ప్రధానంగా న్యాయమూర్తి చెప్పిన ప్రధానమైన కారణము, ఏవైనా ఆరోపణలు ఉంటే ప్రాథమికంగా ఒక ఇద్దరి మధ్య చర్చ జరిగింది, దానికి సమావేశం సంబంధించిన ఫుటేజ్లో లేకపోతే ఎవరైనా ఒక వ్యక్తి ఆ ఆరోపణలు చేస్తుంటే కనుక అది కేవలం ఆరోపణలుగా మాత్రమే చూడాల్సి ఉంటుంది. దానికి ఎంపెరికల్ ఎవిడెన్స్ కావాల్సి ఉంటుంది, అంటే అవసరమైన పూర్తి స్థాయి ఆధారాలు కావాల్సి ఉంటుంది. ఈ మొత్తం కుంభకోణంలో 100 కోట్ల రూపాయలు ప్రభుత్వాధినేతలకు చేరాయని లేదా పరోక్షంగా చేర్చారని, గోవా ఎన్నికల్లో ఆ మొత్తాన్ని కూడా వినియోగించారనడానికి ఆధారాలని ఎక్కడ కూడా మనీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఏ మొత్తంలో వెళ్ళింది అన్న దానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కానీ లేకపోతే ఫుటేజ్ కానీ మనీని ఈ మొత్తాన్ని కూడా సొమ్ము మొత్తాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడము లేకపోతే డబ్బు తీసుకున్న వ్యక్తులు వారి దగ్గర ఆ డబ్బు ఉంది అన్న వ్యవహారాన్ని చెప్పడం కూడా ఎక్కడ నిర్ధారణ జరగలేదు. కాబట్టి దీన్ని సాక్ష్యంగా పరిగణించలేము, కేవలం ఆరోపణల ఆధారంగానే ఈ మొత్తం స్కామ్ జరిగింది అనడానికి అవకాశం లేదు అన్న ప్రధానమైన అంశం పైన కోర్టు దీన్ని కొట్టివేయడం జరిగింది. దీంతో అరవింద్ కేజ్రీవాల్ తాను దాదాపుగా 6 నెలలకు పైగా జైలు శిక్షను అనుభవించానని, సుమారు 15 నెలలకు పైగా మనీష్ సిసోడియా లాంటి వారంతా కూడా జైలు శిక్ష అనుభవించారు, 5.5 నెలల పాటు కవిత లాంటి వారంతా కూడా జైలు శిక్ష అనుభవించారు. ఇవన్నీ కూడా ప్రభుత్వము, అప్పటి కేంద్ర ప్రభుత్వము తమ పైన చేసిన రాజకీయమైన కుట్ర,
ఢిల్లీ ప్రభుత్వంలోని 5గురు ముఖ్య నేతలపైన ఈ కేసు ఆధారంగా వారందరినీ కూడా జైలుకు పంపించడం ద్వారా తమ పైన అవినీతి మరక వేయడం ద్వారా తమ రాజకీయంగా తమను తొక్కిపట్టేందుకు చేసిన ప్రయత్నంగానే కాసేపటి క్రితమే అరవింద్ కేజ్రీవాల్ చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూస్తుంటే కనుక ఖచ్చితంగా దీని రాజకీయ పరిణామాలు, ఈ కేసు తీర్పు పరిణామాలు రాజకీయంగా సుదీర్ఘంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో దాని ప్రభావం ఎంత ఉంటుందన్న పరిస్థితులు ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కవిత తనపైన జరిగిన రాజకీయ కుట్ర పూర్తిగా తేటతెల్లమైంది, కడిగిన ముత్యంగా నేను బయటపడ్డానన్న విషయాన్ని చెప్తూ న్యాయ వ్యవస్థ పైన పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో కవిత తమ కుటుంబంలోని వ్యక్తిగత ఇబ్బందులన్నిటి కూడా, అంటే ఇప్పటికే కేసీఆర్తో కవిత విభేదించడం జరిగిందని ప్రధాన కారణంగా ఈ కేసుని ప్రధానంగా చెప్తా ఉన్నారు. కాసేపటి క్రితమే కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ తీర్పు పైన స్పందించడం జరిగింది. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కానీ, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ కూలిపోవడానికి ఈ కేసులో వచ్చిన ఆరోపణలే ప్రధాన కారణంగా ఇవన్నీ కూడా ఇప్పుడు తొలగిపోయాయి అన్న విషయాన్ని కేటీఆర్ చెప్తే, అదే అంశాన్ని కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. కవిత చెప్తున్న ప్రధానమైన విషయము, కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తాను జైలుకు వెళ్లిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తనకు అండగా నిలవలేదని, బీఆర్ఎస్ పార్టీలోని సోషల్ మీడియా వర్గాలు తనకే వ్యతిరేకంగా అనేక పోస్టులు విమర్శలు చేశారని, ఇతర పార్టీల నాయకులంతా కూడా తన పైన చేస్తున్న వ్యక్తిగత విమర్శలు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కానీ, బీఆర్ఎస్ పార్టీ కాడర్ కానీ, సోషల్ మీడియా విభాగం కానీ ఎవరూ అడ్డుకోలేదని చెప్పడం ద్వారా తమ మధ్య విభేదాలన్నీ కూడా ఈ కేసు ద్వారా మాత్రమే బయటపడ్డాయనే విషయాన్ని మరోసారి తేటతెల్లజేయడం జరిగింది. దీనికి తోడు భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఈ రాజకీయ కక్షపూరితమైన ధోరణి ఏదైతే ఉందో దాన్ని ఎదుర్కోవడానికి తాను ముందుకు వెళ్తానని, ప్రజా సమస్యలపైనే పోరాడామన్న విషయాన్ని కవిత చెప్తూ, ఈ విషయాల్లోనే బీఆర్ఎస్ పార్టీ గతంలో ఓడిపోయింది. ప్రజా సమస్యల పట్ల, లేకపోతే యువతకు ఉద్యోగాల విషయంలోనూ, లేకపోతే వారిపైన ఉన్న అవినీతి, ఇతర అంశాల్లో ఉన్న అవినీతి ఆరోపణల కారణంగానే బీఆర్ఎస్ ఓడిపోయింది. కేవలం తనపైన వచ్చిన ఆరోపణల కారణంగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందన్న వ్యాఖ్య కేటీఆర్ ఏదైతే చేశారో అది ఖచ్చితంగా పూర్తిగా వాస్తవ విరుద్ధమని, ఇప్పటికైనా కేటీఆర్ వాస్తవాలను ఎరిగి నడుచుకోవాలన్న ఒక హితవును కూడా కవిత చెప్పడం ద్వారా తమ మధ్య ఉన్న విభేదాలను మరోసారి బహిర్గతం చేయడం జరిగింది. తాజాగా వచ్చే తీర్పుతో కవితకు నైతికంగా చాలా స్థైర్యం దక్కినట్టుగా భావించాల్సి ఉంటుంది. రాజకీయంగా సొంత పార్టీని ఏర్పాటు చేసుకోవడానికి కవిత ఇప్పటికే అడుగులు ముందుకు వేస్తున్నారు. మరో 2 నెలల్లో తన కొత్త పార్టీని ప్రకటించబోతున్నారని చెప్తున్న ఈ నేపథ్యంలో కవిత బీఆర్ఎస్ పార్టీ లక్ష్యంగానే ప్రధానంగా విమర్శలు చేస్తూ ఉన్నారు. గత 6 నెలల కాలంగా కవిత అదే రకంగా విమర్శలు చేస్తూ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో తాజాగా కవిత పైన ఉన్న ఆరోపణలు తొలగిపోవడంతో, లిక్కర్ స్కామ్ పైన వల్ల వచ్చిన ఆరోపణలన్నీ కూడా తొలగిపోవడంతో ఉమ్మడి లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, అంటే అటు కాంగ్రెస్ పార్టీ కానీ, ఇటు కవిత కానీ, జాగృతి అధ్యక్షురాలు కవిత కానీ బీఆర్ఎస్ పార్టీయే ప్రధాన లక్ష్యంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ప్రధాన లక్ష్యాన్ని, ఉమ్మడి లక్ష్యాన్ని 2 పార్టీలు కూడా సమన్వయంతో ముందుకు వెళ్లే క్రమంలో కాంగ్రెస్ పార్టీకి కవిత మరింత దగ్గరయ్యే అవకాశం కానీ, సొంత పార్టీ పెట్టి పూర్తి స్థాయి పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో ముందుకు తీసుకెళ్ళడం ఒకవేళ అసాధ్యమైన లేదా కష్టతరమైన లక్ష్యంగా కనిపిస్తే కనుక కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు కూడా కవిత వెళ్ళడానికి సిద్ధంగా ఉండే అవకాశాలన్నీ లేకపోలేదు. ఇప్పటి వరకు కూడా ఆమె పైన ఆరోపణల కారణంగానే కవితని పార్టీలో చేర్చుకోవడానికి తాము తటపటాయిస్తున్నామని కొద్దిమంది కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు ఈ తీర్పు ద్వారా తొలగిపోయినట్టుగా భావించాల్సి ఉంటుంది. తద్వారా కాంగ్రెస్ పార్టీకి కవిత దగ్గరవడానికి కానీ, లేదా బీఆర్ఎస్ పార్టీ పైన వచ్చిన లిక్కర్ కుంభకోణంలోని ఆరోపణలు పరోక్షంగా తొలగిపోవడం ద్వారా బీఆర్ఎస్ బీజేపీలకు మైత్రి మరింత దగ్గర కావడానికి కానీ అవకాశాలు లేకపోలేదు. ఏదేమైనా తాజాగా లిక్కర్ కుంభకోణం పైన ఢిల్లీ కోర్టు, రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తాజా తీర్పు కేవలం ఢిల్లీలో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగాను, మరీ ముఖ్యంగా తెలంగాణలో అంతర్గత రాజకీయాలపైన తీవ్ర ప్రభావం చూపబోతోంది. త్వరలో ఈ ప్రభావాలన్నీ కూడా కొత్త రాజకీయ పోకడలకు దారి చూపుతున్నాయన్నది చాలా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి.